మూవీ స్టార్టింగ్‌లో ఆకాశం నిండా పక్షులు కనిపిస్తాయి. దీన్ని చూసి గ్రామస్తులు తమ పనులను ఆపేసి ఇళ్లల్లో దాక్కుంటారు. సరిగ్గా అదే సమయంలో నోవాన్ అనే మహిళ ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన వెంటనే ఆ శిశువు తన తల్లి కడుపులోకి వెళ్ళిపోయి ఆమెను తినడం ప్రారంభిస్తుంది. ఈ భయానక దృశ్యాన్ని చూసి ఆ డెలివరీ చేసిన మహిళ భయంతో పరుగులు తీస్తుంది. ఆ పిల్ల ఒక రాక్షసి అని ఆమె గట్టిగా అరుస్తుంది. అలా 9 ఏళ్లు గడిచిపోతాయి. మనం నోవాన్ కూతురైన ఆ పాపను చూస్తాం. ఎవ్వరూ ఆమెతో మాట్లాడరు. అసలు ఎవరు ఆమెని మనిషిలా కూడా చూడరు. అందరూ ఆమెను ఒక దెయ్యం బిడ్డ అనుకుంటారు. ఆఖరికి ఆమెకి ఎవ్వరూ ఒక పేరు కూడా పెట్టలేదు. ఆమె పుట్టిన గ్రామంలో ఏళ్ల తరబడి ఎలాంటి గుడి కూడా లేదు. సంవత్సరాల తర్వాత ఒక ఆలయం నిర్మించినప్పుడు ఒక సన్యాసి ఆమె ఒంటరిగా కూర్చుండటం చూస్తాడు. ఆమె చాలా బాధగా కనిపిస్తుంది. ఆ సన్యాసి ఆమెను అమ్మా నీ పేరేంటి అని అడుగుతాడు. 9 ఏళ్లుగా ఆమెకి ఎలాంటి పేరు లేదని తెలుసుకున్న తర్వాత ఆమెకు పెనార్ అని పేరు పెడతారు. ఆమెను సురక్షితంగా ఉంచడానికి ఆమె మణికట్టుకు ఒక దారం కడతాడు. కానీ అతను పెనార్ను తాకిన వెంటనే అతను తీవ్రంగా అనారోగ్యానికి గురవుతాడు. ఆ దారం కట్టడం పూర్తి చేసేసరికి అతను రక్తపు వాంతులు చేసుకోవడం మొదలవుతాయి. సన్యాసి పరిస్థితిని చూసి ఆ మహిళలు నోవాను శపించడం మొదలుపెడతారు. ఆ అమ్మాయిని అక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని నిలదీస్తారు. పెనార్ వల్ల నోవాన్ మరోసారి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటుంది. మొత్తానికి మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. పెనార్ బడికి వెళ్లడం మొదలుపెడుతుంది. అక్కడ ఆమెని అందరూ ఒంటరిగా వదిలేస్తారు. కింద ఆమె తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పాంగ్ అనే ఒక కుర్రాడు ఒక అమ్మాయి అందరి చేత దెయ్యం బిడ్డగా ముద్ర వేయించుకుని ఒంటరిగా జీవిస్తుంది. పాఠశాలలో ఒక అబ్బాయి ఆడుకుంటూ ఉండగా ఒక అమ్మాయి అతనికి చీర్స్ చెప్తుంది. కానీ ఆ అబ్బాయి ఫ్రెండ్ కోపంతో ఆ పేదమ్మాయిని కిందకు తోసేస్తాడు. ఆ అమ్మాయి లేచి చూసేసరికి ఆ అబ్బాయి మీద ఒక సాలిడ్ ఉంటుంది. దాంతో ఆమె దాన్ని తన్ని పడేస్తుంది. అప్పుడే పేనార్ ఆ అమ్మాయిని వింతగా చూస్తుంది. ఆ తర్వాత క్షణంలో ఎక్కడ్నుంచో ఆ అమ్మాయి శరీరంపై లెక్కలేనన్ని సాలిడు పురుగులు ప్రత్యక్షమై ఆమె చర్మంను కొరకడం మొదలుపెడతాయి. ఈ భయానక సంఘటనతో అందరూ తీవ్రంగా భయపడిపోతారు. స్కూల్ సిబ్బంది ఆమెను వెంటనే హాస్పిటల్కు తరలిస్తారు. అలా పెనార్కు ఒక్కటే ఒక ఫ్రెండ్ దొరుకుతుంది. ఇద్దరూ కలిసి ఒక ఫోటో దిగుతారు. ఆ స్టూడియో నుంచి బయటకు వస్తున్నప్పుడు కొందరు అబ్బాయిలు గొడవ పడుతూ ఉండటం చూస్తారు. ఒక అబ్బాయిని కొట్టబోతూ ఉండగా పెనార్ స్నేహితురాలు అతన్ని కాపాడడానికి గట్టిగా పోలీసులను పిలుస్తుంది. వాళ్ళు అలా కాపాడిన ఆ అబ్బాయి ఒకప్పుడు పెనార్ స్నేహితుడే. ఒకరోజు పెనార్ అతనికి కొన్ని స్వీట్స్ తీసుకెళ్తే ఆ అబ్బాయి తల్లి ఆమెను దెయ్యం అని పిలిచింది. ఆ మాట అన్న వెంటనే ఆ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. ఆమె నరాలన్నీ నల్లగా మారిపోతాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న బయటకొచ్చి చూసేసరికి పెనార్ ఆ తల్లి గొంతును గట్టిగా పట్టుకునుంటుంది. పెనార్ కళ్ళు దెయ్యంలా వెడల్పుగా నల్లగా మారిపోతూ ఉంటాయి. దీనివల్ల తన తల్లిని పెనారే చంపేసిందని ఆ అబ్బాయి గట్టిగా నమ్ముతాడు. ఆ రోజు నుంచి అతను ఆమెను అసహించుకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. నోవాన్ ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఒక చిన్న పసికందు శవం ఉంటుంది. ఆమె మంత్రాలు చదువుతూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి పెనార్ వస్తుంది. కోపంతో ఊగిపోయిన నోవాన్ తన సొంత కూతురుపై ఉన్న అసహ్యంతో పెనార్ని చంపాలని నిర్ణయించుకుంటుంది. ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు పెనార్కు ఒక భయంకరమైన కల వస్తుంది. మ్యాజిక్ చేస్తున్న ఒక భయంకరమైన ప్రదేశం ఆమె కలలో కనిపిస్తుంది. ఒక మహిళ శరీరంపై కొన్ని మ్యాజిక్ గుర్తులు గీసి ఉండటం చూస్తుంది. ఆ మహిళ వెనక్కి తిరిగి చూసేసరికి అది ఆమె తల్లి నోవానే అని పెనార్కి తెలుస్తుంది. ఆ తల్లి ఆమెను చూసి ఏదో విధంగా ఆ కలలో పెనార్ను గర్భవతిని చేస్తుంది. పెనార్ ఎంతో భయంతో ఉలిక్కిపడి ఈ కల ఆమెను తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ విషయం గురించి తన స్నేహితురాలికి చెప్పాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆమె స్నేహితురాలింటికి వెళ్ళగా అక్కడ ఒక హత్య జరిగినట్లు తెలుసుకుంటుంది. ఆ చనిపోయిన వ్యక్తి శరీరంపై ఆమె కలలో చూసిన గుర్తు లాంటిదే ఒక పచ్చబొట్టు ఉంటుంది. ఇది ఆమెను తీవ్రంగా భయపెడుతుంది. ఆమె ఆ వ్యక్తి ముఖం చూడాలనుకుంటుంది. కానీ అది పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేనంత పాడైపోయి ఉంటుంది. ఆమె తన నోట్బుక్లో ఆ పచ్చబొట్టును గీసి తన కలలో చూసిన విషయం గురించి, ఆ చనిపోయిన వ్యక్తి గురించి తన స్నేహితురాలికి చెప్తుంది. అప్పుడు ఆమె స్నేహితురాలు ఎలాంటి టెన్షన్ పడకు, మనం నీ కలలో కనిపించిన ఆ ప్రదేశానికే వెళ్దాం. అసలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళు నీ కలలోకి ఎందుకొస్తున్నారు, మనం కనుక్కుందాం అని ధైర్యం చెప్తుంది. ఆ మాటలు మాట్లాడుకుంటున్న సమయంలో పెనార్కు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. తనకు పీరియడ్స్ వచ్చాయని ఆమె గ్రహిస్తుంది. కొంచెం వెయిట్ చేయమని తన స్నేహితురాలితో చెప్పి ఆమె వాష్రూమ్కి వెళ్తుంది. ఆమె స్నేహితురాలు ఆమెకి కావాల్సిన వస్తువు తీసుకురావడానికి దారిలో వెళ్తూ ఉండగా అదే పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తి ఆమె కనిపిస్తాడు. అదే సమయంలో ఆ వ్యక్తి పెనార్ స్నేహితురాలిని చూస్తాడు. ఆ స్నేహితురాలు అతని ముఖం చూడకముందే ఆ వ్యక్తి ఆమెపై ఒక చేతబడి ప్రయోగిస్తాడు. దీనివల్ల ఆమె రక్తపు వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది. అలాగే
నోటి నుంచి విచిత్రమైన నల్లటి మ్యాజిక్ వస్తువులు బయటకొస్తాయి. పెనార్ అక్కడికి చేరుకుని తన స్నేహితురాలు చనిపోతూ ఉండటం చూస్తుంది. పెనార్ కళ్ళ ముందే ఆ స్నేహితురాలు కడుపును చీల్చుకుంటూ బల్లిలాంటి జీవులు బయటకొస్తాయి. ఆమె విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోతుంది. పెనార్ ఆమెను ఏమైందని అడుగుతుంది. కానీ ఆమె ఏమీ సమాధానం చెప్పలేకపోతుంది. ఒక బల్లి అయితే ఏకంగా ఆమె కంటిని చీల్చి పారేయడంతో ఆ అమ్మాయి ఎంతో నొప్పితో దారుణంగా ప్రాణం వదులుతుంది. సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి తండ్రి అక్కడికొస్తాడు. అతనొక పోలీస్ ఆఫీసర్. పేనార్ చేతిలో ఆ శవం మెడ దగ్గర ఉండటం చూసి ఈ హత్య చేసేది తానే అని భావించి ఆమెను అరెస్ట్ చేస్తాడు. కానీ డాక్టర్లు ఆ శవాన్ని పరీక్షించి చూసినప్పుడు పెనార్ని ఆమెను చంపినట్లు ఎలాంటి ఆధారాలు దొరకవు. అయినప్పటికీ ఆ విచిత్రమైన గాయాలు ఎలా అయ్యాయి, ఆమె ఎలా చనిపోయిందో అంతు చిక్కకుండా చేస్తాయి. దీంతో పెనార్ను విడుదల చేస్తారు. పెనార్ ఆ తండ్రితో నన్ను నమ్మండి, నేను ఆమెను కాపాడడానికే ప్రయత్నించాను అని చెప్తుంది. మరోవైపు ఇంట్లో ఉన్న నోవాకు ఒక లెటర్ వస్తుంది. పెనార్ పెద్దదైపోయిందని ఆ ఉత్తరంలో రాసుంటుంది. బయటి వాళ్లకు ఈ విషయం ఎలా తెలిసింది? ఏదేమైనప్పటికీ నోవాన్ విచిత్రంగా ప్రవర్తించి పెనార్ను ఆమె గదిలో బంధించేస్తుంది. పెనార్కు కూడా విచిత్రమైన మార్పులు జరగడం మొదలవుతాయి. ఆమె శరీరం అంతా విపరీతంగా దురద పెడుతుంది. రక్తం వచ్చే వరకు ఆమె తన చర్మాన్ని గోళ్లతో గీరుకుంటుంది. రాత్రంతా ఆమె నొప్పితో బాధపడుతూ ఉంటుంది. కానీ మరుసటి రోజు ఉదయం మెలకు వచ్చి చూసేసరికి ఆమె ఒక అందమైన అమ్మాయిగా మారిపోతుంది. పాఠశాలలో అందరూ ఆమె వెంట తిరుగుతారు. ఆఖరికి అందగాడైన పాంగ్ కూడా ఆమెతో మాట్లాడడానికి ఎంతగానో తపన పడతాడు. ఇది చూసి పాంగ్ స్నేహితురాలు కుళ్ళుకుంటుంది. ఆ రోజు చనిపోయిన పెనార్ ఫ్రెండ్ డెస్క్ మీద పెనార్ కొన్ని పూలు తెచ్చిపెడుతుంది. ఈ హత్య చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకుంటానని ఆమె తన స్నేహితురాలికి మాటిస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత పాంగ్ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే తన కలలో చూసిన ఆ ప్రదేశాన్ని వెతకడానికి తనకు సహాయం చేయమని పెనార్ అతన్ని కోరుతుంది. ఆ ప్రదేశం సంవత్సరాల తరబడి మూసివేయబడి ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతూ పాంగ్ ఆమెకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. కానీ వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ తాజా పూలతో తాజా వస్తువులతో ఉన్న ఒక విచిత్రమైన ఆలయాన్ని చూస్తారు. దీన్ని బట్టి అక్కడకు ఇంకా ఎవరో వస్తున్నారని వాళ్ళు భావిస్తారు. ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండరు. కానీ ఆ రాత్రి తర్వాత ఆమె క్లాస్మేట్స్ అక్కడికి వస్తారు. పెనార్పై అసూయతో ఉన్న పాంగ్ స్నేహితురాలే వాళ్ళందరినీ అక్కడికి తీసుకొస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ పెనార్ అంటే అసహ్యం. ఆమె ఒక దెయ్యమని గట్టిగా నమ్ముతారు. అందుకే వాళ్ళు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయిలు ఆమెను అవమానించి చితక్కొడతారు. అబ్బాయిలు ఆమెను గాయపరచడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే తన తండ్రి చావుకి పెనారే కారణమని గతంలో నమ్మిన ఆమె బాల్య స్నేహితుడు పియాక్ ఆమెను కాపాడడానికి వస్తాడు. దీన్ని బట్టి అతనికి ఇంకా ఆమెపై శ్రద్ధ ఉందని నిరూపితమవుతుంది. ఏదేమైనప్పటికీ పెనార్ తీవ్రంగా గాయపడుతుంది. ఈ సంఘటన ఆమె హృదయాన్ని ముక్కలు చేసేస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది. నేను గాయపరిచిన వాళ్లపై నువ్వు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవు అని ఎవరో అంటున్న మాటలు ఆమెకు గుర్తుకు వస్తాయి. తన స్నేహితురాలి కోసం తన కోసం ఆమె బాధపడుతూ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఉదయం లేవగానే ఆమె ముందుగా దాడి చేసే వ్యక్తి ఈ గొడవకు కారణమైన పాంగ్ మీదనే. పాంగ్ తర్వాత ఆమె పాంగ్ స్నేహితురాలను కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏదోలాగా తప్పించుకుంటుంది. ఇప్పట్లో పెనార్ తన దుష్టశక్తులను అణచివేయలేకపోతుంది. అందుకే సహాయం కోసం ఆమె ఆ సన్యాసి దగ్గరికి వెళ్తుంది. ఆమె అక్కడ ఉన్న సమయంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆమె ఆ సన్యాసి మణుకట్టుకు దారం కడుతున్నప్పుడు ఆమె కళ్ళు దుష్టశక్తిలాగా మారిపోతాయి. ఆ సన్యాసి విపరీతమైన నొప్పితో బాధపడతాడు. పియాక్ దీన్ని తన కళ్ళారా చూస్తాడు. పెనార్ ఎందుకు మనుషులను గాయపరుస్తోంది? అతనికి అంతు చిక్కదు. గతంలో పెనార్ దాడి చేసిన ఆ అమ్మాయి ఇప్పుడు పగ తీర్చుకోవడం కోసం ఒక బొమ్మపై చేతబడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ మంత్ర ప్రభావం పెనార్పై తీవ్ర నొప్పులను కలిగిస్తుంది. ఆ అమ్మాయి ఆ బొమ్మకు ఏం చేస్తే ఆ నొప్పినంతా పెనార్ కూడా అలాగే అనుభవిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి ఆ దారిగుండా వెళ్తూ నొప్పితో విలవిల్లాడుతున్న పెనార్ను చూస్తాడు. ఎవరో ఆమెపై చేతబడి ప్రయోగిస్తున్నారని అతను గ్రహించి వెంటనే కొన్ని మంత్రాలు చదువుతాడు. దాంతో ఆ దుష్ట అమ్మాయి దగ్గర ఉన్న ఆ బొమ్మ ముక్కలైపోతుంది. కానీ ఆ దుష్టశక్తుల ప్రభావం ఇంకా తగ్గకుండా పెనార్ చెవులను తీవ్రంగా బాధిస్తుంది. ఆ మ్యాజిక్ను ఆపడానికి ఆ వ్యక్తి మరింత గట్టిగా మంత్రాలు చదివి పెనార్ ఛాతీపై తన్నుతాడు. ఈ చర్యల వల్ల ఆ నొప్పంతా తిరిగి ఆ అమ్మాయికే వెనక్కి వెళ్తుంది. దాంతో ఆమె ప్రక్కటెముకలు విరిగిపోయి ఛాతీ పేలిపోయి ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. ఈ భయానక దృశ్యాన్ని చూసి ఆమెకు సహాయం చేస్తున్న వాళ్ళు భయంతో పారిపోతారు. పెనార్ను కాపాడిన ఆ వ్యక్తి నేరుగా ఆమె తల్లి నోవాన్ దగ్గరికి వెళ్తాడు. పెనార్ను సరిగ్గా చూసుకోలేదని ఆమెను మందలిస్తాడు. అప్పుడు నోవాన్ అతన్ని చూసి, నేను ఆమెను ఎందుకు చూసుకోవాలి? పిల్లని కనడం కోసమే కదా నువ్వు నన్ను ఇక్కడ బంధించావు. నాకు డబ్బులివ్వలేదు, పైగా నన్ను ఏళ్ల తరబడి ఇక్కడే లాక్ చేసి ఉంచావు అని నిలదీస్తుంది. ఈ నిజాలన్నీ విన్న పెనార్ తీవ్రంగా కలత చెందుతుంది. ఆమె మనసు ముక్కలైపోతుంది. ట్రీశామ్ అని పిలువబడే ఆ వ్యక్తి నోవాన్ మొహంపై డబ్బులు విసిరి కొట్టి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. నోవాన్ తన కూతురిని ద్వేషించినప్పటికీ
ట్రీశామ్ పెనార్ను గాయపరచడాన్ని ఆమె సహించలేదు. అందుకే నోవాన్ ట్రీశాంపై ఎదురుదాడి చేసి తన కూతుర్ని కాపాడుతుంది. ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఒక మాయాబంధం కారణంగా పెనార్ ఆ టౌన్ విడిచి వెళ్ళలేకపోతుంది. వాళ్ళు పారిపోయేలోపు మూవీ స్టార్టింగ్ లో లాగానే ఆకాశం నిండా పక్షులు కమ్ముకుంటాయి. ఆ పక్షులు నోవాన్ పై దాడి చేసి ఆమె గొంతు కోయడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. నదికి అవతలి వైపున నోవాన్ స్నేహితురాలు ఎదురుచూస్తూ ఉంటుంది. పెనార్ ఎంతో ధైర్యంగా బోటులో ఆమె దగ్గరకు చేరుకుంటుంది. తాను చనిపోయే చివరి క్షణంలో నోవాన్ తన స్నేహితురాలితో ఇక నుంచి నువ్వే నా కూతుర్ని కనుపాపలా చూసుకోవాలని చెప్తుంది. తల్లి మరణంతో పెనార్ గుండె పగిలిపోతుంది. ఈ ప్రపంచంలో ఆమెకు ఇంకా ఎవ్వరూ లేరు. మరుసటి రోజు నోవాన్ స్నేహితురాలు పెనార్కు అసలు నిజం చెప్తుంది. నోవాన్ ఒక గొప్ప గాయని కావాలనుకుందని, కానీ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బ్యాంకాక్ పారిపోయిందని చెప్తుంది. అక్కడ ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో ఆమెను కలిసి ఒక బ్లాక్ మ్యాజిక్ కల్ట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన బిడ్డను కనాలని కోరితే చాలా డబ్బు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. ఆ పాప పెద్దదయ్యే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. ఈ కారణంగా నువ్వు ఆమె జీవితానికి ఒక పెద్ద సమస్యగా మారిపోయావు. నీ వల్లే ఆమె కన్న కలలు కరిగిపోయాయి. అందుకే ఆమె నిన్ను ఎప్పుడూ ప్రేమించలేకపోయిందని ఆమె స్నేహితురాలు వివరిస్తుంది. అంతేకాదు, నోవాన్ రాసిన ఒక ఉత్తరాన్ని ఆమె పెనార్కు ఇస్తుంది. ఆ ఉత్తరంలో పెనార్, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు కాబట్టి నేను నిన్నెప్పుడూ ప్రేమించలేకపోయాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఎంతగానో ప్రేమించావు. అది నాకు తీవ్రమైన అపరాధ భావాన్ని కలిగించింది. నా సొంత కూతుర్నే నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నానని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని అని రాసుంటుంది. దీన్ని చదివిన పెనార్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడి ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. పెనార్కు కొన్ని ప్రత్యేకమైన మ్యాజిక్ శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను దక్కించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఆమె శక్తులు కాజేయాలని చూస్తున్న ఆ ట్రీసామ్ అనే వ్యక్తి బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. వెంటనే పెనార్ ఇంటి వద్దకి చాలా నల్లటి పక్షులు వచ్చి వాల్తాయి. ఇది చూసి ఆ స్నేహితురాలు పెనార్ను లోపలికి తీసుకెళ్తుంది. ట్రీసామ్ మ్యాజిక్ ప్రభావం వల్ల పెనార్ తీవ్రంగా అనారోగ్యానికి గురవుతుంది. ట్రీసాంపై పోరాడడం కోసం నీలో ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయమని ఆ స్నేహితురాలు పెనార్కు ధైర్యం చెబుతుంది. పెనార్కు సహాయం చేయడానికి ఆ మహిళ కూడా ట్రీసామ్ మ్యాజిక్ ను బలహీనపరచడానికి సొంత మంత్రాలు చదువుతుంది. పెనార్ తన మహాశక్తిని ఉపయోగించి ట్రీసామ్ చేసిన దుష్ట మ్యాజిక్ ను పూర్తిగా నాశనం చేస్తుంది. దీంతో ట్రీసామ్ తీవ్రంగా ఆందోళన చెందుతాడు. అతను నేరుగా ఆ కల్ట్ లీడర్ దగ్గరకు వెళ్లి తన మ్యాజిక్, పెనార్ పై చేసిన మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేదని ట్రీసామ్ కల్ట్ లీడర్తో చెప్తాడు. దానికి ఆ లీడర్ ఏమాత్రం ఆందోళన చెందకు, ఏదో ఒక రోజు పెనార్ వాటంతటా అవే మన దగ్గరకు వస్తుంది అని అంటాడు. మరోవైపు పెనార్ చిన్ననాటి స్నేహితుడైన పియాక్ కనిపిస్తాడు. పెనార్ ఎందుకు మనుషులను గాయపరుస్తోందో తెలుసుకోవాలని అతను కోరుకుంటాడు. ఆ విషయం తెలుసుకోవడానికి అతను ఆ సన్యాసి మోంక్ దగ్గరికి వెళ్తాడు. సన్యాసి పెనార్ గురించి ఒక నిజం చెప్తాడు. అది విని పియాక్ తీవ్రమైన షాక్కి గురవుతాడు. పెనార్ ఎలాంటి దయ్యం కాదు, ఆమె ఒక శక్తివంతమైన అమ్మాయి. సమాజంలో దుష్ట శక్తులను, చేతబడులను, శాపాలను తనలో లాగేసుకునే అద్భుతమైన శక్తి ఆమె సొంతం. ఆమె చీకటి మ్యాజిక్ ను పసిగట్టగలదు, శాపగ్రస్తులైన మనుషులను కాపాడగలదు. ఆడవాళ్లపై జరిగే చీకటి మ్యాజిక్ ను ఆమె తన సొంత శరీరంలోకి లాగేసుకోగలదు. దానివల్ల ఆమెకు విపరీతమైన నొప్పులు కలుగుతాయి. కానీ ఆమె ఎప్పుడూ ఆ నొప్పుల గురించి ఎవరికీ ఫిర్యాదు చేయదు. ఆ సన్యాసి మాట్లాడుతూ, గ్రామస్తులు ఈ ఆలయాన్ని ఎందుకు ద్వేషిస్తారో నాకింకా అర్థం కాలేదు. వాళ్ళను చంపడానికి ఎప్పుడూ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. కానీ పెనార్ మాత్రం ప్రతిసారి నన్ను కాపాడుతూనే ఉంది అని చెప్తాడు. తన తల్లి చనిపోయినప్పుడు పెనార్ ఆమెను చంపలేదని పియాక్ గ్రహిస్తాడు. బదులుగా అతని తల్లి అప్పటికి ఒక శాపానికి గురైందని, ఆ శాపాన్ని తన నుంచి తొలగించడానికే పెనార్ ప్రయత్నించిందని అతనికి అర్థమవుతుంది. దాంతో పెనార్ మీద అతనికి ఉన్న గౌరవం మరింత పెరుగుతుంది. మరోవైపు పెనార్ చాలా కోపంగా ఉంటుంది. తనను హింసించిన ఆ నలుగురు టీనేజర్లపై ఆమె ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అందుకోసం ఆమె 4 మ్యాజిక్ బొమ్మలను తయారు చేస్తుంది. మొదటి బొమ్మ పాంగ్ స్నేహితురాలి కోసం, అంటే పెనార్ పై దాడికి ప్లాన్ చేసిన ఆ అమ్మాయి కోసం తయారు చేస్తుంది. పాంగ్ ఆ అమ్మాయి కలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ, దేవుడి దయ వల్ల పెనార్ అక్కడి నుంచి వెళ్లిపోయింది, లేకపోతే ఆమె మ్యాజిక్ వల్ల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ నేను భయపడ్డం లేదు, ఎందుకంటే నా వద్ద నల్ల కుక్క రక్తం ఉంది. ఇది ఏ మంత్రాన్నైనా సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది అని అంటారు. కొద్దిసేపటి తర్వాత పాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే పెనార్ మ్యాజిక్ ఉపయోగించి చనిపోయిన ఆ భయానక క్షుద్ర మంత్రగత్తె ఆత్మను పిలిపిస్తుంది. మరుసటి రోజు పట్టణంలో ఒక పెద్ద పండుగ జరుగుతుంది. కల్ట్ సభ్యులే తన జీవితాన్ని నాశనం చేశారని, వాళ్ళని కనిపెట్టడానికి పెనార్ అక్కడికి వస్తుందని ముందుగానే ఊహించిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
అనుకుంటారు. కొందరిపై పెనార్ దాడి చేస్తుందని పోలీసులు భావిస్తారు. కానీ పెనార్ మాత్రం అంతకంటే పెద్ద ప్లాన్ వేస్తుంది. ఆమె తన మ్యాజిక్‌ను ఉపయోగించి ట్రీసామ్ యొక్క పచ్చబొట్టు ఉన్న చర్మాన్ని గ్రామస్తుల ఆహారంలో కలిపి దానికి శాపం పెడుతుంది. దీనివల్ల గ్రామస్తులందరూ తీవ్రంగా అనారోగ్యానికి గురై అక్కడికక్కడే పడిపోవడం ప్రారంభిస్తారు. అక్కడ మొత్తం ఒక్కసారిగా భయానకమైన అల్లకల్లోలం సృష్టించబడుతుంది. సరిగ్గా అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ అక్కడికొచ్చి తన మ్యాజిక్ శక్తులతో గ్రామస్తులకు నయం చేస్తాడు. ఆ శాపాన్ని తొలగించడానికి అతను ఆ శాపాన్ని అమాయకుడైన పియాకు బదిలీ చేస్తాడు. మిగతా అందరి ప్రాణాలు కాపాడడం కోసం ఆ గ్రామం మొత్తానికి ఉన్న ఆ శాపాన్ని ఒక్క పియాక్ మోసేలా చేస్తాడు. దీనివల్ల పియాక్ విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోతాడు. అయినప్పటికీ గ్రామస్తులందరూ సురక్షితంగా బతుకుతారు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి పెనార్ను బంధించి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ మనకు ఒక విచిత్రమైన నిజం తెలుస్తుంది. ఆ గ్రామం మొత్తం పెనార్ కోసం వెతుకుతున్న ఆ దుష్ట కల్ట్ గుంపులో భాగమే. ఆ కల్ట్ లీడర్ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ స్కూల్ ప్రిన్సిపాలే. వాస్తవానికి అతను పెనార్ కన్న తండ్రి. అంతేకాదు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి పెనార్ వద్ద ఉన్న ప్రత్యేక శక్తుల గురించి తెలుసు. కానీ ఎవ్వరికీ ఏమీ తెలియనట్లుగా నటించారు. ఈ కల్ట్ గుంపు తమ చీకటి శక్తులను కాపాడుకోవడం కోసం ఆ శక్తులను గర్భిణీ స్త్రీల కడుపులోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఆ కల్ట్ సభ్యులు నోవాన్ కు డబ్బులు ఆశ చూపి తమ చీకటి మ్యాజిక్ మొత్తాన్ని ఆమె కడుపులోని బిడ్డలోకి పంపించారు. ఇక్కడ మరో విషయం బయటపడుతుంది. కల్ట్ ప్లాన్ చేసినట్లుగా నోవాన్ కేవలం ఒక బిడ్డతో కాదు, కవల పిల్లలతో గర్భవతిగా ఉండేది. ఆ కవలల్లో ఒక బిడ్డ దుష్టశక్తులన్నింటినీ తనలో నింపుకుని పుట్టగా మరొకరు మన పెనార్. పెనార్ మంచి శక్తులతో జన్మించింది. అంతేకాదు ఆమె దుష్టశక్తులను తనలో లాగేసుకోగలదు. ఆ దుష్ట కవల బిడ్డ తిరిగి నోవాన్ గర్భంలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు నిజానికి పెనార్ తన కవల చెల్లెల్లోంచి ఆ దుష్టశక్తులన్నింటినీ తనలోకి లాగేసుకుంటోంది. ఈ కారణంగానే ఆ దుష్ట కవల పుట్టుకతోనే చనిపోయింది. దాంతో ఆ కల్టు గుంపు వేసుకున్న మాస్టర్ ప్లాన్ పూర్తిగా తలక్రిందులైంది. ఇప్పుడు ఆ కల్ట్ గుంపుకు ఉన్న ఏకైక మార్గం పెనార్ను ఉపయోగించుకోవడం మాత్రమే. తమ శక్తులను కాపాడుకోవడం కోసం కల్ట్ లీడర్తో పెనార్కు బలవంతంగా పెళ్లి చేసి సంతానం కనాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత పెనార్కి తలస్నానం చేయించి ఒక బ్రైడల్ డ్రెస్ వేసి పెళ్లికూతురులాగా ఆమెను ముస్తాబు చేస్తారు. తద్వారా ఆమె స్వయంగా కన్న తండ్రి అయిన ఆ కల్ట్ లీడర్ ఆమె శక్తులను తన సొంతం చేసుకోవచ్చని. నెక్స్ట్ సీన్ లో ప్రిన్సిపల్ పెట్టిన శాపం కారణంగా పియాక్ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. ఆ సన్యాసి పెనార్ స్నేహితురాలు కలిసి అతన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే పెనార్ స్నేహితురాలికి చనిపోయిన ఆ కవల శిశువు విషయం గుర్తుకొస్తుంది. ఆ చనిపోయిన కవల పాపలో ఇంకా అపారమైన శక్తులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అందుకే కల్ట్ వాళ్ళు ఆ పాప అస్థిపంజరాన్ని భద్రపరుచుంటారు. పియాక్ ను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఆ అస్థిపంజరాన్ని పొడిగా మార్చి అతనికి తినిపిస్తారు. ఆ పౌడర్ తిన్న వెంటనే పియాక్ పూర్తిగా కోలుకుంటాడు. పెనార్ను రక్షించాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు కల్ట్ సభ్యులు గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ఆ కల్ట్ లీడర్ పెనార్ను తాకడానికి ముందే పోలీసులు అక్కడకు వచ్చి కాల్పులు జరపడంతో ఈ కల్ట్ గుంపు గురించి పోలీస్ ఆఫీసర్ ముందే తెలుసుకునుంటాడు. ఆ గ్రామం మొత్తం దుష్టశక్తితో నిండి ఉందని గ్రహించి వాటన్నింటినీ నాశనం చేయడానికి తన టీంతో సహా వస్తాడు. పోలీసులు అందరిపై కాల్పులు జరపడం మొదలు పెట్టడంతో లీడర్ కు తీవ్రమైన కోపం వస్తుంది. పోలీసులను ఓడించడం కోసం అతను తన మ్యాజిక్ తో పెద్ద ఎత్తున పక్షుల గుంపును రప్పిస్తాడు. ఆ లీడర్ మ్యాజిక్ ను ఎదుర్కోవడానికి ఆ సన్యాసి పెనార్ స్నేహితురాలు మంచి మంత్రాలు చదువుతారు. లీడర్ త్వరగా పెనార్ శక్తులను దక్కించుకోవాలి అనుకుంటాడు. అందుకే తన మ్యాజిక్ తో ఆమె మొహానికి ఒక ముసుగు తొడుగుతాడు. దీనివల్ల ఆమె శక్తులని బలవంతంగా ఆ ముసుగులోకి కేంద్రీకృతమవుతాయి. సరిగ్గా అప్పుడే పియాక్ పెనార్ ను కాపాడడానికి అక్కడికి చేరుకుంటాడు. అతను ఆ లీడర్ పై దాడి చేస్తాడు. కోపంతో ఊగిపోయిన లీడర్ పియాక్ ను శిక్షించాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని మ్యాజిక్ పియాక్ ను ఏమాత్రం గాయపరచలేకపోతుంది. ఎందుకంటే పియాక్ ఆ మ్యాజికల్ అస్థిపంజరి పొడిని తిని ఉన్నాడు కాబట్టి అతనికి రక్షణ లభిస్తుంది. మరోవైపు సన్యాసి ఆ మిగిలిన శిశువు అస్థిపంజరాన్ని పూర్తిగా కాల్చేస్తాడు. వాళ్ల శక్తులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం వల్ల లీడర్ కూడా మంటల్లో కాలిపోవడం మొదలవుతుంది. తాను చనిపోయే ముందు ఆ లీడర్ చివరి మంత్రం వేసి పియాక్ ను పట్టుకుంటాడు. పెనార్ ను ఆ ముసుగు ధరించమని, ఆ ముసుగు తీసుకుని ఆమెకు నీ శక్తులు ఇవ్వు, లేకపోతే ఈ పియాక్ ను చంపేస్తాను అని లీడర్ అంటాడు. పెనార్ ఆ ముసుగు ధరించబోతూ ఉండగా పియాక్ ఆమెను వద్దని వాదిస్తూ గట్టిగా ఈ పదునైన కర్రను తీసుకుని నన్ను పొడువు, ఇతని శక్తులను ఇక్కడే నాశనం చేయని అరుస్తాడు. ఆ మాట వినగానే పెనార్ ఆ కర్రను తీసుకుని ఇద్దరిని కలిపి పొడిచేస్తుంది. ఆ తర్వాత ఆ లీడర్ పై దాడి చేసి అతని గుండెను చీల్చి బయటికి తీసి దాన్ని తినేస్తుంది. ఆ లీడర్ వద్ద ఉన్న శక్తులన్నీ ఇప్పుడు పెనార్లోకి వచ్చేస్తాయి. అలా ఆ లీడర్ చనిపోతాడు. కానీ ఆ చీకటి మ్యాజిక్ అంతం ఇప్పుడు
పెనార్ వద్దే ఉంటుంది. అలాంటి దుష్ట శక్తులతో జీవించడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే ఆమె ఒక మంత్రం వేసి ఆ చీకటి శక్తులన్నింటినీ ఆ ముసుగులోకి తోసేస్తుంది. అలా చేసిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో తర్వాత రోజు పియాక్ పూర్తిగా కోలుకుంటాడు. కానీ పెనార్ మాత్రం ఇంకా స్పృహలోకి రాలేదు. పెనార్ గురించి పియాక్ చాలా టెన్షన్ పడతాడు. ఎట్టకేలకి పెనార్‌కు మెలకువ వచ్చి లేచేసరికి గడిచిన కాలం గురించిన ఎలాంటి జ్ఞాపకాలు ఆమెకుండవు. దీంతో ఆమె జీవితం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. మిగతా అందరమ్మాయిలాగానే ఆమె కూడా బడికి వెళ్లడం ప్రారంభిస్తుంది. కానీ ఆమె నిజంగానే పూర్తిగా సాధారణ మనిషి అయిపోయిందా? పెనార్ శక్తులు పూర్తిగా పోలేదు. అవి ఇప్పటికీ ఆమె మనసు లోతుగా నిద్రాణమై ఉన్నాయి. మూవీ ఎండింగ్‌లో ఆమె ఇద్దరు పిల్లల్ని చాలా వింతగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. అచ్చు వాళ్ళలోని చెడు శక్తిని ఆమె తనలోకి లాగేసుకుంటున్నట్లుగా. ఈ భయానక దృశ్యంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.